ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశం. ఈ అంశంలో చాలా భాగాలు ఉన్నాయి. అయితే ఈ భాగంలో మనం ఎవరు ఆత్మ, మొట్టమొదట నెంబర్ 1 ఎవరు ఆత్మ, ఎవరు ఆత్మలు. ఒకసారి ఆలోచించి, ఎవరు ఆత్మ? ఆత్మ అంటున్నాం కదా, ఆత్మ అంటే ఎవరు? ఇది మనం ఆలోచించేయాలి. ఆత్మ 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 అంటున్నాం. అసలు బేసిక్గా ఆత్మను గురించినటువంటి సంగతులు మనకి అర్థం కావాలి. బేసిక్గా ఆత్మను గురించిన సంగతులు మనకి అర్థం కావాలి. అయితే ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే ఆత్మ అంటే ఎవరు? ఎవరు ఆత్మ? ఎవరు ఆత్మలు? ఆత్మలు ఎవరున్నారండి బైబిల్లో? ఆత్మలు ఎవరున్నారు? ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు ఆత్మలు? అది తెలవట్లేదు. మనం ఎంతసేపు దేవుడు త్రిత్వం ఏకత్వం, దేవుడు త్రియేకుడు, దేవుడు ఒక్కడిగా ఉండగలడు, దేవుడు ముగ్గురిగా ఉండగలడు, ఆయన అని చెప్పడానికి వీళ్ళు తంటాలు పడతా, ఏప్రిల్ అలా ఉంది, గ్రీకులు ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ అలా ఉంది అనేసి అవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాటిని పరిశీలన చేస్తున్నారు. కానీ అసలు వాస్తవంగా అసలు ఆత్మలు ఎవరు అనే సంగతి వాళ్ళు నేర్చుకోగలిగితే అసలు ఈ పరిశీలన ఏప్రిల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి, ఎవరు ఆత్మలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం ఏమై ఉన్నాము? మనం ఆత్మలమై ఉన్నాము. ఆదాము ఆత్మ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము అనేది ఎవరు అంటే ఆత్మలము. మనము అనేది ఆత్మలు. ఒకసారి ఈ సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆత్మలు అంటే ఎవరు ఆత్మలు కూడా మనకి తెలవనటువంటి పరిస్థితుల్లో చేశాడు సాతానుగాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఎవరు ఆత్మయ్య ఉన్నారు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఏమై ఉన్నాడు? ఆయన కూడా ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఇకపోతే ఇంకా ఎవరున్నారు? మనం ఏమై ఉన్నాము? మనం ఉన్నాం కదా, సంఘము. లేకపోతే మనిషి ఆత్మీయ ఉన్నాడా? మనకు తెలిసినంత వరకు శరీరమే అనుకుంటున్నాం. ఆత్మ కనపడట్లేదు కదా. శరీరం రంగారావు అని అంటే రంగారావు అంటే ఈ బొమ్మే అనుకుంటున్నారు. కానీ ఆ బొమ్మలో ఉన్నవాడు రంగారావు. రంగారావు యొక్క గుడారం ఇది. కొన్ని రోజులు ఇందులో ఉంటాడు, తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడే రంగారావు, వాడే ఆత్మ అనేసి గ్రహించటం అనేది చాలా తక్కువగా గ్రహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే మనము అని చెప్పబడే వాళ్ళం ఎవరము అంటే ఆత్మలము. నేను అంటాడు. నేనంటే ఎవరు అంటే నేను అంటే శరీరం అనుకుంటున్నాం మనం. నేనంటే శరీరం కాదు, ఆత్మ. ఎందుకంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఒకటి బాహ్య పురుషుడు అంటే శరీరము, రెండోది ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఈ బాహ్య పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి చీపడ్డాడు? తిరిగి ఏమైపోతాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. నువ్వు వెనకటి వల్ల మన్ను అయిపోతావు. వెనక ఏమిటి? ఇదంటే మన్ను. మరి ఈ మట్టి శరీరంలోనికి మరి ప్రవేశించబడింది ఏంటి అంటే ఆత్మ. ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుని నుండి విడిపోయింది. అంటే ఎవరు కుమారుడు?
దేవునికి కుమారుడు, దేవుని కుమారుడు. చూద్దాం ఆది కాండములో 2 అధ్యాయము 7వ వచనంలో, ఆది కాండము 2 అధ్యాయము 7వ వచనంలో, ఆది కాండము 2 అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మను. ఊదింది జీవాత్మ అనేది ఎందులో కూదాడు? జీవాత్మ మట్టి బొమ్మలోనికి, మట్టి బొమ్మలు. ఇప్పుడు మనం చూస్తే ఆదాము లేచాడు. ఎవరు ఆదాము? మట్టి బొమ్మ, లేకపోతే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టిన జీవాత్మ అంటే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టిన జీవాత్మే. ఈ జీవాత్మ ఎవరి నుండి విడిపోయింది? జీవాత్మను ఎవరు కన్నారు? ఈ జీవాత్మకు తండ్రి ఎవరు? అందరికీ తండ్రి దేవుడే. ఈ జీవాత్మకు కూడా తండ్రి, జీవాత్మకు కూడా తండ్రి. కాబట్టి మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం మరి మేము అనుకుంటున్నాము జీవవాయువు ఊదాడు అని అంతవరకే అర్థమవుతుంది. కానీ ఆ జీవవాయువు ఊదటం కనటమా? కనాలంటే ఏం కావాలి? మనకి ఇవన్నీ తెలుసు. ఈ లోక సంబంధంగా కనాలంటే ఏం కావాలి? ఇవన్నీ మనకు తెలుసు. ఇదే ఆలోచనతో దేవుడు కన్నాడు, దేవుని కుమారుడు అని అంటే దేవుడు ఎలా కంటాడు? అసలు కనటం అంటే అర్థం ఏంటి? కనటం అంటే అర్థం ఏంటంటే వేరుపరచబడటం, టు సపరేట్. మనం తల్లి కన్నది అంటున్నాం, ఫలానా ఆమె ప్రసవించింది కన్నది అంటాం. అంటే ఆమె నుండి కొంత జీవము స్వతంత్రంగా జీవించడానికి వేరుపరచబడటాన్ని కన్నదే అని అంటున్నాం. అలాగే దేవుడై ఉన్న ఆత్మ నుండి కొంత జీవము స్వతంత్రంగా జీవించడానికి వేరుపరచబడటాన్ని ఏమంటాం? దేవుడు కన్నాడు, కనటము, దేవుడు కన్నాడు అని అంటాం. దేవుడు కన్నాడు అంటే కన్నాడు అని అంటే కనబడిన ఆయన ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కనబడిన ఆయన కుమారుడు, కన్న ఆయన ఎవరు? తండ్రి అవుతాడు. మరి దేవుని నుండి విడిపోయిన ఆత్మ జీవవాయువు మట్టి బొమ్మలోనికి ఊదాడు కదా. ఆ విడిపోయిన ఆ మట్టి బొమ్మలోనికి ఊదినటువంటి లేకపోతే ప్రవేశపెట్టబడిన ఆ జీవవాయువు ఏదైతే ఉందో దానికి తండ్రి ఎవరు? దాన్ని ఎవరు కన్నారు? దాన్ని ఏమంటున్నాం? ఆదాము అంటున్నాం. మరి ఆదాము అనే జీవవాయువుని ఎవరు కన్నారు? తండ్రి కన్నాడు. అందుకనే మనం చూస్తే లోకాసు వార్త 3 అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే కేయినాను ఏనోషుకు అంట. ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు అంట? ఎవరి ఆదాము? మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన జీవాత్మ, దేవుని నుండి విడిపోయినటువంటి ఆత్మ, అదే జీవాత్మ. అంటే మనము ఎవరము? ఈ శరీరాన్ని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఎవరము అంటే మీరు ఎవరండి అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఈయన కులం చెప్తాడు. నీ కులం కాదు అడిగింది. మీరెవరు? మేము ఆత్మలమండి. మనం ఆత్మలమండి. ఏ ఆత్మలో? కుమారుడైనా ఆత్మలము. మేము కూడా ఆత్మలు, మనం కూడా ఆత్మలు. మనం ఎవరమంటే ఆత్మలు. ఏ ఆత్మలో? ఆ తర్వాత ఆలోచిద్దాం. విడిపోయిన ఆత్మలు, కనబడిన ఆత్మలు, కుమారుడైన ఆత్మలు. చూద్దాం చూడండి. మొట్టమొదట దేవుని నుండి విడిపోయింది ఎవరు? ఆదాము. ఆ తర్వాత దేవుడు పద్దాక మట్టి బొమ్మలు చేసేసి పద్దాక ఉత్తు మొదలు పెట్టాడా? లేకపోతే ఏం చేశాడు? ఒక సిస్టాన్ని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. భూమి మీద జనాభా విస్తరించడానికి, ఉత్పత్తి అవటానికి ఒక క్రమాన్ని. అదేంటది? మనం ఏదైనా వస్తువులు కావాలంటే ఒక ఫ్యాక్టరీ పెడతాం. అలాగే దేవుడికి కుమారులు కావాలి. దేవుడు ఏం చేశాడు? ఫ్యాక్టరీ పెట్టాడు. ఏంటి ఆ ఫ్యాక్టరీ అంటే? వివాహ బంధము. భార్యాభర్తల ద్వారా లేక పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన
పిల్లలు దేవునికి కుమారులుగా ఉండటానికి ఆయన స్వీకరించాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు తలంచాడు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ అక్కడ ఏం చేశాడంటే కుమారులు అనేక మంది కుమారులు కావాలి గనక ఆదాము ఆదాము ఆదాముకి సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించి వారిద్దరిని జతపరిచి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. అందుకనే బైబిల్లో మనం చూస్తే యావత్ భూమి మీద కాపురు ఉండుటకు దేవుడు పద్దాక బొమ్మల్ని చేసే ఊదాడా, లేకపోతే ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి అన్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించాడంటే ఒకరి నుండే ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు రాసుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ మనలో ప్రవేశపెట్టబడిన ఆత్మ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరి నుంచి విడిపోయింది? దేవుని నుండి విడిపోయింది. దేవుని నుండి విడిపోతే మన స్వాస్థ్య భాగం ఏది అంటే దేవుడే మన స్వాస్థ్య భాగం. ఆయన నుంచే మనం విడిపోయాం, దేవుని నుండి మనం విడిపోయాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ పేపర్ ఉందనుకోండి, ఈ పేపర్ నుంచి మనం చిన్న ముక్క చింపాం. ఈ ముక్క అంటుంది నా స్వాస్థ్య భాగం నువ్వే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం నువ్వే అంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ ఇది ఇది దీన్ని ఏమంటాం? కాగితం అంటున్నాం. ఇది కాగితం అంటారా దీన్ని, లేకపోతే ఇంకోటి ఏదైనా అంటారా? పెన్సిల్ అంటారా? ఇది కాగితం అయితే ఇది కాగితం అవ్వాలి, ఇది 10 సంవత్సరాలది అయితే ఇది 10 సంవత్సరాలు అవ్వాలి, అంతేనా? దీనిలో ఉన్న క్యారెక్టర్లన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని నుండి విడిపోయిన ముక్కలమైన ఆత్మలమైన మన ఘోష ఏంటంటే చూడండి, యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. కీర్తన 16:5 వచనం. కీర్తనలో 16:5 వచనంలో మనం చూస్తే 16:5లో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. చాలండి. అలాగే కీర్తన 119:57 వచనం. 119:57 వచనం. కీర్తన 119:57 వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకో. నీవే నా భాగము, నీలోంచే నేను విడిపోయాను. మనం ఎవరి నుంచి విడిపోయాము? దేవుని నుండి విడిపోయాము. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. విడిపోయిన మనం ఎవరము? ఆత్మలము, కుమారుడైన ఆత్మను, కుమారుడైన ఆత్మలము. ఆయన తండ్రి అయిన ఆత్మ, ఆయన తండ్రి అయిన దేవుడు, మనం కుమారుడైన దేవుళ్ళము. తర్వాత విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 24 వచనం. విలాప వాక్యాల్లో 23వ అధ్యాయం 24 వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. చాలండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను యెహోవా నా భాగము. మనం ఎవరిలోంచి విడిపోయాము అంటే తండ్రిలోంచి విడిపోయాము, యెహోవాలోంచి విడిపోయాము. అందరికీ తండ్రి అయిన దేవుళ్ళలోంచి విడిపోయాము. కీర్తన 91:2 వచనాలు. కీర్తన 91:2 వచనాలు. కీర్తన 90 అధ్యాయము 1-2 వచనాలు. 90వ కీర్తన 90 కీర్తన 1-2 వచనాలు. ప్రభువా తరతరముల నుండి చూడండి, ఎక్కడంటే మాకు నివాస స్థలము నువ్వే, మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనం ఎక్కడుండేవాళ్ళం? ఒకప్పుడు దేవునిలో ఉండేవాళ్ళం. అందుకనే తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, నీలో నుండి ఉండేవాళ్ళం. నీ నుండి వేరుపరచబడ్డాం. మా స్వాస్థ్య భాగము, మా పానీయ భాగము, యెహోవా నీవే నా భాగము, నువ్వు కాపాడుతున్నావు అంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి నుండి విడిపోయాము అంటే తండ్రి నుండి విడిపోయాము. తండ్రి నుండి విడిపోయిన ఆత్మలము మనము కూడా.
తండ్రి నుండి విడిపోయిన ఆత్మలు శరీరాలా ఆత్మలా? విడిపోయింది ఏంటి? దేవుని నుండి విడిపోయింది ఏంటి? శరీరమా ఆత్మ? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కూడా ఆత్మలమేనా కాదా? ఆత్మ 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 అంటారు. ఆత్మను పొందాము అంటే ఏ ఆత్మను పొందాము? ఏం ప్రశ్న వేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లా. ఆత్మను పొందారా బ్రదర్? మీరు ఆత్మను పొందారా అంటాడు. ఆత్మ నింపుదలా? ఆత్మను పొందారా అంటాడు. అసలు ఆత్మ అంటే ఎవరు ఆత్మలో? ఇది మనకు అర్థం కావాలి. అసలు ఈ ప్రశ్న వేసే వాళ్ళకి నేను కూడా ఒక ఆత్మనే అనే సంగతి కూడా తెలుసంటారా? తెలియదు అనేసి మనకు అర్థమవుతుంది. తెలియదు అనేసి మనకు అర్థమవుతుంది వాళ్ళు వేసే ప్రశ్న బట్టి. యోబు గ్రంథము 27 అధ్యాయము 1-2 వచనాలు. యోబు గ్రంథంలో 27వ అధ్యాయము 1-2 వచనాలు. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ, చాలండి, దేవుని ఆత్మ ఎక్కడుందంటున్నాడు? నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి దేవుడు ఏం చేశాడు? నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా అంటాడు. అంటే దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి అని అంటాడు. అలాగే యోబు గ్రంథము 34 అధ్యాయము 14-15 వచనాలు. 34-14-15 వచనాలు. ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకుని ఎడల, చూడండి, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల దూలైపోదురు. ఇది దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? శరీరులందరూ ఏకముగా నశించెదరు అనేది శరీరాన్ని గురించి చెప్తున్నాడా, ఆత్మను గురించి చెప్తున్నాడా? ఇక్కడ శరీరులందరూ ఏకముగా నశించెదరు అనే మాట శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఆ పైన ఏమంటున్నాడు? తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తీసుకుని, అంటే ఏదైతే ఊదాడో ఆ ఊదిన జీవాత్మను, జీవవాయువును తీసేసుకుంటే మిగిలిందేముంటుంది? శరీరం ఉంటుంది. అదే చెప్తున్నాడు. శరీరాలందరూ అంటే శరీరాలన్నీ ఏమవుతాయంట? నశించిపోతాయి. నరులందరూ మళ్ళీ ఏమైపోతారు? ధూళి అయిపోతారు. ఇక్కడ నరులందరూ ధూళి అయిపోతారంటే దేని గురించి? శరీరాన్ని గురించి, ఆత్మను గురించా? ఇక్కడ ముందే చెప్తున్నాడు. తన శ్వాస నిశ్వాసల్ని తన ఎందుకు తీసుకుంటే, అంటే ఆత్మని తీసేసుకుంటే, దీనిలో ప్రవేశపెట్టిన ఆత్మను తీసుకుంటే ఈ శరీరాలు ఏమైపోతాయంట? ఏకముగా నశించిపోతాయంట. నరులందరూ ధూళి అయిపోతారు. నరులు ధూళి అయిపోతారంటే ఆత్మను గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మను గురించి కాదు, శరీరాన్ని గురించి చెప్తాడు. తన శ్వాస నిశ్వాసలు తన యొద్దకు తీసుకునేడలా అనేసి శ్వాస నిశ్వాసల గురించి మనం ఆలోచిస్తే, శ్వాస నిశ్వాసలు అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన పెట్టిన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన నాసికారంధ్రాల్లో ఏదైతే జీవవాయువు ఊదాడో ఆ శ్వాస నిశ్వాసాల మీద తీసేసుకుంటే మనం ఏమైపోతామంట? ధూళి అయిపోతామంట, నశించిపోతాం. నరులందరూ ధూళి అయిపోతారు అంటాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ అంతటను వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనలో ఉన్న ఈ మనలో ఉన్న ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది అంటే దేవుడి నుంచి. అందుకని అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఏమై ఉన్నాము? మనము కూడా ఆత్మలమై ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన తన ఆత్మలో పాలు. మనం ఎవరమో? దేవుని ఆత్మలో పాలు. మనం దేవుని నుండి విడిపోయిన ఆత్మలో మనము కూడా ఆత్మలమే. మనం ఎవరు అంటే ఆత్మలో. మరి శరీరం ఏంటి? ఈ గుడారం. ఇది కొంతకాలం ఇందులో నివసిస్తున్నాం. ఈ గుడారం శిథిలమైపోద్ది. ఇది ఎప్పటికీ ఉండేది కాదు. ఈ గుడారం పరలోకానికి
రాదు, పరలోకానికి రాదు. ఎందుకంటే పైనుండి వచ్చి ఆ గుడారాన్ని దీని మీద ధరింపని అపేక్షించుకొనుచు దీనిలో మూలుగుతున్నాం. 2 కొరింథీ 1 అధ్యాయము, 2 కొరింథీ 5 అధ్యాయము 1-4 వరకు చదివితే ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరు ఎవరు ఆత్మలు ఎవరు ఆత్మలు అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మే, కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆత్మే, అలాగే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే, అలాగే మనము కూడా ఆత్మలమే. దేవుని నుండి విడిపోయిన వారు మనం కూడా ఆత్మలమే. ఈ ఆత్మలందరికీ తండ్రి ఎవరు? ఒక్కడు ఉన్నాడు, ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు పరిశుద్ధాత్ములు, ఎవరు ఆత్మలు? ఇప్పుడు ప్రశ్న ఏంటి, ఎవరు ఆత్మలు అంటే ఎవరు ఆత్మలు అనేది ప్రశ్న ఏంటి? ఏం సమాధానం చెప్తారో చూడండి. చెప్తారా? అసలు ఈ ఆలోచన ఉంటుందా? ఎవరు ఆత్మలు అంటే ఏమో ఆత్మలు, మాకు తెలిసింది ఒకటే, పరిశుద్ధాత్మ. కనిపెట్టారా? దిగొచ్చిందా? మీరు పొందుకున్నారా? లేకపోతే ఇవన్నీ అడుగుతూ ఉంటారు మన. కానీ ఈ అడిగేవాళ్ళు కూడా ఒక ఆత్మ అనే వాళ్ళకి తెలుసా లేదా? ఇది మనకు కావాలి, ఇది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం దేవుణ్ణి మనం ఆత్మ గురించి అడుగుతాం, శరీరాన్ని గురించి అడగం. శరీరం గురించే అడిగేటటువంటి పరిస్థితి ఉంది, ఆత్మ గురించి అడగాలి. ఎందుకంటే అక్కడ ఏమనుందంటే దేవుడు ఏది అడిగినా అది ఇస్తాడే కదా అనేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏది అడిగినా అది ఇస్తాడు, కానీ నీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు అనుకోలేదు. ఆయన ఏందో మనం ఉంటే, మన ఏందో ఆయన మాటలుంటే అసలు ఈ లోక సంబంధమైన వాటినే అడగము, అది తెలవదు. పౌలు అన్నట్టు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము అంటాడు. వాళ్ళు స్థిరమైన కలిమి వాస్తవమైన జీవము సంపాదించుకుంటకు వీళ్ళు ఏం చేస్తున్నారంట, తమ ఆస్తిని కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటున్నారంటాడు. దేవుని పని కోసము తమ్మును తామే అప్పగించేస్తున్నారంట. వీళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ ఆత్మలో నేను అనేది ఆత్మ, దేవుడు మనకి అనుగ్రహించేది ఆత్మ సంబంధమైనటువంటి వాటినే అనుగ్రహిస్తాడు అనేసి గుర్తిస్తే మనం దేవుణ్ణి ఏమడుగుతుంటే ఆత్మ సంబంధమైన వాటిని గురించి అడుగుతాం. ఎందుకంటే శరీర సంబంధమైన అందరికీ దేవుడు గాలి ఉంది, నీ ఒక్కడికే ఇచ్చాడా? ఈ ప్రకృతి అంతా కూడా ఆల్రెడీ ఇచ్చేశాడు. దానిలో ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని పోషించుకుంటానికి దాన్ని వాడుకుంటున్నాం. కాబట్టి మరి దేవుడు ఇచ్చేది ఏంటంట? ఎలాంటిది ఇస్తాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక, ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధం, మనం ఆత్మలో గనక మనకు ఏ ఇస్తాడు? ఆత్మ సంబంధమైన. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ప్రియులారా, ఎవరు ఆత్మలు అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ, కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ, అలాగే కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఆత్మ, అలాగే కుమారులమైన మనము కూడా ఆత్మలమే. మనము కూడా కుమారులము. మనం యేసుక్రీస్తుకి తండ్రి, పరిశుద్ధాత్ముడికి తండ్రి, మనకి తండ్రి, అందరికీ తండ్రి అయిన ఆత్మలకి ఆత్మలకు తండ్రి. ఇది మనకు అర్థమవ్వాలి. ఇది మనకు అర్థమైతే కొంతవరకు. ఎందుకంటే బేసిక్గా ఒకేసారి పౌలు చెప్తాడు చూడండి, పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను అంటాడు, బలమైన ఆహారము మీకు తగదు, అందుకని పాలతోనే పెంచుతాడు అంటే ముందే ఏం చేయాలి? చిన్నపిల్లడికి బిందెత్తామా? అందుకని ఏం చేస్తున్నాం? బేసిక్గా ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మాకు చాలా తెలుసు అనేది పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ముందు వినటానికి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుద్ది. అంతేగాని నాకేదో తెలుసు అనేది పక్కన పెట్టేసేయండి. మీకు చాలా తెలుసు కానీ అది పక్కన పెట్టేసి
ఈ వరుసలో మేము ఈ క్లాసులు వరుసలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ఇది మనం అంతా వినే గ్రహించగలిగితే అద్భుతమైనటువంటి సంగతులు మనం బైబిల్లో మనం గ్రహించగలం. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని ప్రేమతో మరి మిమ్మల్ని వేడుకుంటున్నా. కాబట్టి మీరు వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి, ఆలోచించటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు ఇంతకంటే ఎక్కువ తెలుసు, నాకు అంతా తెలుసు అనేది తర్వాత మీకు తెలవదని మేము మీకేం తెలవదు అనేసి మేము మీకు చెప్పట్లా. మీకు మాకంటే కూడా ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కానీ క్రమము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రమం ఏంటి, ఏది ముందు, ఏది వెనక, దేని తర్వాత ఏది, ఇది క్రమం మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటానికి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఒక పాఠం అయిపోయింది ఇందులో. ఇప్పుడు రెండవ పాఠం ఏంటంటే ఎవరు ఆత్మలో అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఎక్కుదాం. ఎవరు పరిశుద్ధాత్మ. బాగుంది కదా. ఎవరు పరిశుద్ధాత్ములు, ఇది మనం తెలుసుకోవాలి. ఎవరు పరిశుద్ధాత్ములు?